అయితే ఇప్పుడు చాలా మంది యూత్ రియల్ ఎస్టేట్‌లో డబ్బులు బావున్నాయి. సో, కెరియర్‌గా చూజ్ చేసుకోవచ్చు. ఒక 2, 3 ప్లాట్లు అమ్మితే మనకు నెలకు సరిపడా డబ్బులొస్తాయి అంటున్నారు. సో, అది ఎంతవరకు కరెక్ట్? అంటే కెరియర్ ఆప్షన్‌గా చూజ్ చేసుకోవచ్చు. కెరియర్ ఆప్షన్‌గా డెఫినిట్‌గా చూసుకోవచ్చండి. ఎందుకంటే మేమందరం ఆ రూట్‌లో వచ్చిన వాళ్ళం కాబట్టి. సో, 2, 3 ఫ్లాట్లు అమ్మితే లైఫ్ సెట్ అవ్వదు ఇక్కడ. 2, 3 ఫ్లాట్లు అమ్మితే లైఫ్ సెట్ అవ్వదు. ఒక ప్రొఫెషన్ ఏ విధంగా తీసుకుంటామో, ఒక ప్రొఫెషన్‌లా తీసుకొని పని చేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది. అందరి లైఫ్ కంటే బెటర్ లైఫ్ ఉంటది. అంటే ఎవరి దగ్గరైనా వర్క్ చేయాలా? లేకపోతే ఒక బిల్డర్ ఒక కంపెనీ దగ్గర వర్క్ చేయాలా? చేయాలి. లేకపోతే చేయాలి. ఎక్కడైనా చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా లెర్నింగ్ ప్రాసెస్ ద్వారాగా మనం హ్మ్. నేర్చుకునేది. హ్మ్. ఎక్కడో ఒకటి ట్రైన్ అవ్వాలి మనం. ట్రైన్ అవ్వకపోతే మనకు ఇదంతా రాదు కదా! సో, సో నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఎంత టైమ్ పీరియడ్ పడతది ఒక్కొక్క అంటే మనిషికి? అట్లేమి ఉండదు. ఎలా అంటే కొంతమందికి 3 మంత్స్, 6 మంత్స్ అవుతది. ఒక్కొక్క కస్టమర్ ఒక అనడు. హ్మ్. ఒక కస్టమర్ నాకు అన్నీ తెలుసనే పర్సెప్షన్‌తో వస్తాడు. ఒక కస్టమర్ అన్నీ తెలిసి నాకేం తెలవదనే పర్సెప్షన్‌లో ఉంటాడు. ఒక కస్టమర్ 50, 50 తెలిసి ఉంటుంది. ఆ కస్టమర్ ప్రోడక్ట్ మీద ఐడియా ఉంటుంది గానీ, ఏ ప్రాపర్టీ తీసుకోవాలో ఐడియా ఉండదు. అట్లాంటప్పుడు నీకున్నటువంటి నాలెడ్జ్‌తోని ఆ కస్టమర్‌ని గైడ్ చేయగలగాలి. నీకు నాలెడ్జ్ లేక, కస్టమర్‌కి నాలెడ్జ్ లేక, ఆ కస్టమర్ డిప్లొమాటిక్ అయిపోతారు. సో, కొనడు, ఎలా ప్రాపర్టీ కొనడు. ట్రైనింగ్ తీసుకోవాలి ఏంటి? కెరియర్‌గా అంటే చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలలో రియల్ ఎస్టేట్ ట్రైనర్స్‌తోని ట్రైనింగ్ ఇస్తున్నారు. హ్మ్. దాంతో పాటు ఏందంటే ప్రతి కంపెనీలో సీనియర్ మార్కెటింగ్ వాళ్ళుంటారు. హ్మ్. సో, వాళ్ళతో ఉన్న వాళ్ళంటే వాళ్ళు కస్టమర్‌ని ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రోజు మార్కెట్ చేయగలుగుతున్నారు వాళ్ళతో తిరిగితే డెఫినిట్‌గా తెలుస్తది. వాళ్ళని అబ్జర్వ్ చేయాలంతే మన పని. హ్మ్. సో, ఏదో ఒకరోజు మనకు కూడా హ్యాండిల్ చేయమని ఇస్తారు కాబట్టి మనం హ్యాండిల్ చేస్తూ పోతుంటే మనకు కూడా ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఓకే. సో, అలానే మనం పని చేస్తూ నేర్చుకోవాల్సిందే ఇదంతా గూడా. హ్మ్.